హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈరోజు ఒక సర్ప్రైజింగ్ వీడియో అనమాట. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అయితే తెలీదు. ఈరోజు అయితే ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. సో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, అది కూడా తినవల్ల. సో ఏమంటే మా హస్బెండ్కి రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్ ఇద్దామనేసి అనుకుంటున్నా. మరి నా ముఖానికి అంత సీన్ ఉందో లేదో తెలీదు, కానీ అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను మా హస్బెండ్కి చెప్పకుండా. సో ఎలాగో అనుష ఉంది కాబట్టి అనుషకి ఏదో బంగారం కొనుక్కోవాలంట, ఏదో రింగ్ ఏమో కొంటదంట, మేము బయటికి వెళ్తామంటే సరే సరే వెళ్ళు అనేసి అన్నారు అనమాట. సో ఇప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టేసాం, తినిపించేసి పడుకోబెట్టేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. నాకు ఎలాగో రోడ్డు మీదకి వెళ్ళి అంత డ్రైవింగ్ అయితే సీనియర్ డ్రైవర్ని నేనైతే కాదు, ఇంకా అనుష అయితే తీసుకొని వెళ్తుంది. నాకైతే ఇంకా ఇది ఏమవుతుందని తెలీదు. ఒకవేళ నిజంగా కొన్నట్లయితే ఈ వీడియో పోస్ట్ చేస్తాను, లేదంటే మొత్తం అంతా డిలీట్ చేసేసి మూసుకొని ఉంటాను, ఎవరికి చెప్పకుండా ఇజ్జత్ పోతుంది. లేదంటే చెప్పాలంటే మా అమ్మకు కూడా ఏమీ తెలియదు. మా అమ్మకు కూడా బంగారం కొంటున్నాం అనేసి వెళ్తూ ఉన్నాం అనమాట. తొందరగా రండి, పిల్లలు మేనేజ్ చేయలేడనేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాం అనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, చూస్తూ ఉండండి. ఇంకా ఇంటి నుంచి షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను ఇంకా లొకేషన్ చెప్తూ ఉంటే వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ అనుష డ్రైవింగ్. షోరూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, చూద్దాం. ఫాలో అవ్వట్లేదు కదా. ఇంటి దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. సో దీని లొకేషన్ వచ్చేసి అనుష వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అయితే చెప్పారనమాట. ఇంకా ఇంటి నుంచి ఒక 15 to 20 minutes ఇంకా వెళ్తున్నానే, కానీ ఎందుకో మా హస్బెండ్కి చెప్పకుండా చేస్తున్నందుకు ఏదో ఒక భయంగా ఉందన్నమాట మనసులో మాత్రం. అంటే ఇంత పెద్ద డెసిషన్ మాత్రం నేను ఎప్పుడూ అతనికి చెప్పకుండా అయితే చేయలేదు. కాకపోతే కొన్ని థ్రిల్లింగ్వి చేయాలంటే ఇలా వెనక సావాసాలు చేస్తేనే బాగుంటుంది కదా. ఇంకా అక్కడికి వెళ్ళాను, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనకు అసలు వెహికల్స్ గురించి ఏమీ తెలీదు. ఇంకా అక్కడ ఆ అన్నయ్యకి అనుష వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తే ఇంకా అతను నాకు అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ ఇతనికి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ అన్నయ్యకి కన్నడ రాదు కాబట్టి ఇంకా నేనే అక్కడ చెప్తూ ఉంటే నేను అన్నీ అడుగుతున్నాను అనమాట. అంటే మనం డీపీ పే చేస్తే ఎంత పే చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ కట్టాల్సి వస్తుంది, ఎన్ని మంత్స్ అయితే బెటరు, ఇదంతా కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాను. నాకేంటంటే ఎక్కువ మంత్స్ పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే టెన్షన్ అంతా అరే కట్టాలి అనేసి ఉంటుంది. అలా అని చెప్పేసి ఇంకా ఎంత తక్కువ అయితే అంతే చేసుకుందాము అన్నట్లుగా ఇంకా నేనైతే 1 yearకి పెట్టుకుంటాను అనేసి చెప్పాను. ఓకేలే నీ ఇష్టము పెట్టుకో అనేసి చెప్పారనమాట. ఇంకా అక్కడ అదంతా కూడా కడుతున్నాను. ఇది తీసుకున్నది కరెక్ట్ డెసిషనా కాదా, ఇంకా ఎక్కువ ఇయర్స్ పెట్టుకోవాలనేసి అడగడానికి కూడా నాకు ఇంకా అంటే మా హస్బెండ్ ఫస్ట్ చాయిస్ నాకు. ఇంకా అడుగుదామంటే ఇంకా అడిగితే ఇంకేం థ్రిల్ ఉంటుంది. మెయిన్ చెప్పాలంటే నేను తీసుకుంటానంటే అసలు వద్దనేస్తారనమాట. ఎందుకు ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టేసి అవసరమా, దీని బదులు ఇంకేదైనా చేయొచ్చు అనేసి ఇంకా సరేలే అనేసి ఇంకా అతనికి కూడా చెప్పకుండా ఇలాగ నడుపుతూ ఉన్నాను. ఫైనల్గా ఇంకా వెహికల్ అయితే బుక్ చేసేసాము, 31st అంతా వచ్చేస్తుంది అనేసి అన్నారు. ఇంకా అప్పుడు నేను ఎలా చెయ్యాలి ఏంటనేది ఇంకా నో ఐడియా అనమాట. ఫ్రెండ్స్ బండి అయితే బుక్ చేసేసాం ఫ్రెండ్స్. అంటే లక్కీగా ఆ వెహికల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇంకా ఫస్ట్కి కావాలంటే 31st ఇస్తాము అనేసి అయితే అన్నారనమాట. ముందే ఇస్తామన్నారు. సరేలే ఇంకా న్యూ ఇయర్కి ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు కదా అన్నట్టుగా ఇంకా సరే అనేసి అన్నాము. ఇంకా మా హస్బెండ్కి 31st తీసుకొని రావాలి. ఇప్పుడు వెహికల్ మాది అయిపోయింది కాబట్టి మళ్ళీ చూడటానికి అయితే వచ్చాము. ఇదే అండి. యాక్చువల్గా రాజేష్కి అయితే నేను తీసుకొని రాలేదు, ఎందుకంటే ఎంతైనా అన్న కాబట్టి చెప్పేస్తాడు, అందుకనేసి నేను తీసుకొని రాలేదన్నమాట. ఇంకా స్వామికి అయితే అంటే కొంచెం అబ్బాయిలకి అయితే తెలుస్తుంది కదా, అలా అని చెప్పేసి తీసుకుని వచ్చాను. ఏ స్వామి బాగుందామండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది మన బండే. మొత్తం డబ్బులు ఇచ్చి అయితే కొనట్లేదండి. అసలు మా అమ్మకి తెలియదు, మా హస్బెండ్కి తెలియదు, ఎవ్వరికి తెలియదు. నిన్నే ఒక 2 చీపుర్లు కొన్నాను. తెలిసిందంటే ఆ చీపుర్తో నా పని అయిపోతుంది. ఇంకా ఏదైనా సర్ప్రైజింగ్లా ఉండాలి కదా, ఆ తర్వాత తిట్టినా ఇంకా పడాలి, తప్పదు. కానీ ఇప్పుడైతే నేనైతే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. మొత్తం అయితే అమౌంట్ ఇచ్చేసి అయితే తీసుకోవట్లేదు, జస్ట్ డౌన్ పేమెంట్ 50,000 అయితే పే చేశాను. అండ్ నేనైతే 12 monthsకి పెట్టుకున్నాను అనమాట ఈఎంఐ. సో ఫైనల్గా ఈ బండి అండి. లక్కీగా మేము ఈ బండే అనేసి అనుకున్నాము. ఇంకా ఈ బండే అవైలబుల్గా ఉందన్నమాట. దట్టు ఒకటే ఉంది, ఇంకో కస్టమర్ కూడా దీని గురించి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అన్నారు. అది నిజమో కదా తెలియదు, కానీ ఇంకా సరేలే ఎలాగో తీసుకోవడానికి వచ్చాము, టైం వేస్ట్ ఎందుకు అన్నట్లుగా ఇదైతే ఇంకా ఫిక్స్ చేసేసాం.
ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటనేది నాకైతే అస్సలు తెలీదు, ఐడియానే లేదు. ఈ వీడియో అట్టర్ ఫ్లాప్ అవుతుందో ఇట్ అవుతుందో అనేది తెలియదు అనమాట. అతని దీని బట్టి ఏదైనా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇదిగోండి అడ్వాన్స్ పేమెంట్ చేశాను కదా, ఇంకా బిల్ అయితే ఇచ్చారనమాట. మళ్ళీ డైరెక్ట్గా 31st మా హస్బెండ్ని పట్టుకొని రావాలి. ఏం చెప్పి పట్టుకొని రావాలో ఏమన్నది ఏమీ తెలియదు. ఇంకా ఇంటికి బయలుదేరే ముందు తనివి తీరా ఒక్కసారి ఆ వెహికల్ని అయితే చూసుకుంటున్నాను. నాకైతే మెయిన్గా కలర్ నచ్చింది. ఇందులో ఇంకొకటి సిమెంట్ కలర్ బ్లాక్ కలర్ ఉంది, అది అంతగా ఏమీ నాకు నచ్చలేదన్నమాట. ఇదే మంచి లుక్ వచ్చింది. ఇంకా చూసేసి ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంత పెద్ద సావాసం అంటారా, నేను ఎప్పుడు చేయలేదన్నమాట. అంటే ఏదైనా దాచిపెట్టాలి మా హస్బెండ్ దగ్గర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయము. అంటే ఫస్ట్ చెప్పేస్తే బెటర్, అతనికి తెలిసిన తర్వాత మళ్ళీ నేను చెప్పాను అనుకోండి అది మామూలుగా ఉండదు అనమాట. కానీ కొన్నిసార్లు ఇలాగ చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తేనే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకా ఈసారి అయితే ఈ విధంగా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు గిఫ్ట్ చేయాలనేసి ఉంది అంటే, నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా అంటే నాకు స్కూటీ ఎంత ఇష్టమో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అంతే ఇష్టం అనమాట. అంటే స్కూటీ నేను డ్రైవ్ చేస్తే నాకు ఇష్టం, రాయల్ ఎన్ఫీల్డ్ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తే నాకు ఇష్టం. సో ఇంకా అయినా కానీ మధ్యలో ఎందుకులే అంత ఖర్చు పెట్టే అవసరమా, దాని బదులు ఏదైనా గోల్డ్కి ఇన్వెస్ట్ చేస్తే సేవింగ్స్ ఉంటాయి కదా అనేసి అనుకునేదాన్ని. అలాగే నేను గోల్డ్కి కూడా చాలా ఇన్వెస్ట్ చేసుకున్నాను. సో ఇంకా ప్రతిసారి ల్యాండ్ గోల్డ్ ఇదేనా మనకు కొంచెం మరీ అంత కాకపోయినా ఎంతో కొంత ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్లుగా అలాగే తీసుకోవాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఆ ముందు కూడా అంటే అనుష వచ్చేది కదా, అనుష యాక్చువల్గా చెప్పాలంటే అనుష వాళ్ళు ఆ వెహికల్ బుక్ చేశారనమాట. సో ఇంకా మా హస్బెండ్కి చూపించింది, అన్నయ్య ఇది మేము బుక్ చేసాం బాగుందంటే, చాలా బాగుందమ్మా కలర్ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. సో నా మైండ్లో ఎప్పటి నుంచో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోవాలనేసి ఉండేదన్నమాట. ఇంకా అలాగా ఇంకా మా హస్బెండ్ కూడా నచ్చింది అంటున్నారు కదా అనేసి, ఎంత అనుష అనేసి అంటే ఇది 2,50,000 ఇలా ఉంటుంది అనేసి చెప్పింది అనమాట. అమ్మ బాబోయ్ అంత కాస్ట్ అనేసి నేను ఇంకా పక్కకు జరిగిపోయాను. వద్దులే అంత కాస్ట్ పెట్టి ఎందుకులే, దాని బదులు ఇంకా గోల్డ్ తీసుకోవచ్చు అనేసి అనుకున్నా. అంటే ఆడవాళ్ళ మైండ్ అలాగే ఉంటుంది కదా. ఎందుకో సడన్గా నా మైండ్ కూడా చేంజ్ అయిందనమాట, తీసుకుంటే బెటర్ ఏమో అనేసి. కానీ ఒకేసారి పేమెంట్ చేయాలన్నా కూడా కొంచెం కష్టమే కదా. ఇంకా సరేలే ఏముంది మా హస్బెండ్కి చెప్పకుండా మనం బయటికి వెళ్దాము, అలాగ ఒకసారి షోరూమ్కి వెళ్ళి వద్దాము అనేసి అన్నాం. కానీ షోరూమ్ ఎక్కడ ఉంటుంది ఏంటి మనకేం తెలుసు, వెహికల్ గురించి అస్సలు నాకు నో ఐడియా, 0% అనమాట, అసలు ఐడియానే లేదు నాకు. ఇంకా రాజేష్కి చెప్పినా సరే మళ్ళీ వాళ్ళ అన్నయ్యలే తీసుకుంటుంది, నీకు నచ్చుతుందో లేదో అనేసి ఏదైనా డిస్కషన్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఇంకా వద్దులే చెప్పొద్దు, ఇద్దరికి కూడా చెప్పొద్దు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అనుష వాళ్ళ హస్బెండ్ అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య కూడా హెల్ప్ చేశారనమాట. ఇంకా షోరూమ్ ఎక్కడ ఉంది ఏంటనేసి చూపిస్తే మేము ఇంకా వెళ్ళాము. అప్పుడు ఆ టైంలో ఒకసారి స్వామి కూడా రమ్మని చెప్పాను అనమాట. అప్పుడు వచ్చాడు. ఇంకా వెహికల్ చూస్తే నాకు అక్కడ అన్నిటితో పోల్చుకుంటే ఇదే నచ్చింది. ఇంకా వేరే నచ్చినా సరే అది 5 lakhs 4.5 lakhs అలా ఉందన్నమాట. మరీ అంత బడ్జెట్ పెట్టుకొని మనం ఆ వెహికల్ తీసుకోవడం కూడా వేస్ట్లే అనేసి ఇంకా రీజనబుల్గా ఉంటుంది ఇదే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా లక్కీగా ఏమంటే అనుష వాళ్ళు బుక్ చేసి కూడా 1 monthకి ఎక్కువ అయిపోయింది, ఇప్పటికి కూడా వెహికల్ రాలేదు. కానీ మేము వెళ్ళిన షోరూమ్కి ఒకటే షోరూమ్కి వెళ్ళాం, అక్కడ వెహికల్ రెడీగా ఉందన్నమాట, ఒకటే వెహికల్ ఉండేది. సో ఇంకా బుక్ చేద్దామా వద్దా అనేసి అలాగ ఆలోచించాము. సో ఇంకా మా హస్బెండ్ పేరు మీద తీసుకుంటే కనుక ఓటీపీలు అన్నీ వెళ్తాయి కదా, సరే నా పేరు మీద చేయించండి, తర్వాత అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం అనేసి అన్నాము. కానీ లేడీస్ పేరు మీద బైక్ అంత త్వరగా ఇవ్వరండి అనేసి అంటే మళ్ళీ అప్పటికప్పుడు నేను మా హస్బెండ్కి కాల్ చేసి నీ పాన్ కార్డు ఆధార్ కార్డు కావాలి అనేసి అన్నాం అనమాట. అప్పటికి నేను బయటికి వెళ్తున్న సంగతి చెప్పాను. ఏమని చెప్పానంటే అనుషకి గోల్డ్ తీసుకుంటుందంట, అనుష అక్కడికి వెళ్తున్నాం స్కీమ్ కట్టడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ చెప్పాను నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే బెటర్, తను స్కీమ్ స్టార్ట్ చేస్తుందంట అనేసి అంటే వెంటనే పంపించేశారు. ఇంకా వెంటనే ఇచ్చేసాము. సరేలే అని చెప్పేసి ఇంకా అతని పేరు మీద, కానీ అతనికి ఏ ఓటీపీలు వెళ్ళకండి చూడండి అనేసి అంటే ఇంకా నా నంబర్ పెట్టేసి చేశారనమాట. అన్ని ఓటీపీలు నాకు వచ్చేలాగా, కానీ ఓన్లీ ఆధార్ పాన్ అతనికి మాత్రమే ఇచ్చామన్నమాట. అలాగా స్టార్ట్ అయ్యింది ఇది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము. ఎందుకో మళ్ళీ దీని కాస్ట్ ఎంత అంటే చూపిస్తాను ఆగండి. ఇదిగోండి నేను ఎంత పే చేశాను అన్నది కూడా చెప్తాను మీకు. మొత్తం ఏమి క్యాష్ ఇచ్చి మాత్రం చేసుకోలేదు, ఎందుకంటే ఒకటే ఇంత క్యాష్ మనం ఒక వెహికల్ మీద పెట్టేస్తే ఇంకా నాకు ఎందుకో అలాగా మంచిగా అనిపించలేదన్నమాట. అలాగని చెప్పేసి నేను ఎంత పే చేస్తానంటే ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,50,370 రూపీస్ అనమాట. ఇంకా నేనైతే 50
50,000 పే చేశాను. మిగతాదంతా కూడా నేను లోన్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అంటే 1 lakh పే చేద్దాము అనేసి అనుకున్నా. 1 lakh పే చేసినా 50,000 పే చేసినా మనకి ఇయర్లీ ఒక 6,000 7,000 సేవ్ అవుతుంది. సో ఈ 6,000 7,000 సేవింగ్ గురించి 1 lakh ఒకేసారి పే చేయడం అవసరమా అనేసి నేను ఏం చేశానంటే ఓన్లీ 50,000 పే చేశాను. మిగతాదంతా కూడా లోన్ పెట్టుకున్నాను. అది కూడా 12 monthsకి పెట్టుకున్నాను. 12 months అంటే పర్ మంత్ 19,000 పడుతుంది అనమాట. ఇదంతా కూడా ఇంత పెద్ద సీక్రెట్ని నేను ఇలాంటి విషయాలు మా హస్బెండ్కి చెప్పకుండా ఏమీ చేయను. యాక్చువల్గా ఇలాంటి పనులే చేయను అనమాట. నాకు ఎప్పుడు కానీ ఏదైనా మనీ ఉంది అంటే కనుక ఏదైనా చిన్న ఉంగరం కానీ లేదంటే గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్తుంది. మరి ఎప్పుడు మన గురించైనా కొంచెం ఆ హస్బెండ్కైనా సర్ప్రైజ్ చేద్దాం. నాకు ఎందుకో సర్ప్రైజ్లు చేయడం చాలా ఇష్టం అనమాట. ఇంకా సరేలా సర్ప్రైజ్ చేద్దాం అన్నట్లుగా ఈ ప్లాన్ అనమాట. కానీ మా హస్బెండ్కి తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారో ఏంటన్నది అయితే నాకైతే తెలియదు. అతనికి బైక్ బాగుంది అన్నారు, కానీ అది వాళ్ళకి బాగుంది అన్నారా మా హస్బెండ్ కూడా బాగుంది అన్నారా లేదా ఆ విషయం నాకు తెలియదు. కానీ ఇంకా నేను కూడా ఎక్కుతాను కాబట్టి నాకు కూడా నచ్చాలి కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, సరేలే తీసుకుందాం అన్నట్లుగా అలాగైతే వెళ్ళగానే బుక్ చేసాం. ఏమీ తిరిగే పని కూడా లేకుండా కావాల్సిన వెహికల్ రెడీగా ఉంది, ఇంకా చేసేసి వచ్చేసాం అనమాట. ఇంకా ఏం జరుగుతుంది ఏంటి మా హస్బెండ్కి ఇంకా డౌట్ వస్తుందో ఏంటన్నది అయితే తెలియదు. నేను వెంటనే ఫోన్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసేయాలి. ఎందుకంటే ఇంకా వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ డిలీట్ చేసినా సరే రీసైకిల్ బిన్లో ఉంటాయి. ఒకవేళ పాస్వర్డ్ అడిగినా సరే ఎందుకు అనేసి రీసైకిల్ బిన్లో చెక్ చేయొచ్చు. నేను ఇంకా ఆ రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేస్తే నాకు ఇంకా మొబైల్ కూడా లేదు అందులో షేర్ చేసుకోవడానికి. అసలు ఏం జరుగుతుందో ఏమన్నది ఏమీ తెలియదు. ఇలాంటి సావాసాలు మనకు అసలు సెట్ కావు. కానీ ఇంకా కొన్నిసార్లు సర్ప్రైజ్ చేయాలంటే ఇలాంటివి తప్పదు. ఇంకా సర్ప్రైజ్ చేసాక ఇది వెహికల్ ఏంటంటే 31st వచ్చేస్తుంది. 1st ఇమ్మంటే లేదండి 31st ఇస్తామన్నారు. సరేలేండి 31st సర్ప్రైజ్ చేశాక ఇంకా 1st పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఓకే చెప్పేశాను అనమాట. ఇది ఎంతవరకు వెళ్తుంది మా హస్బెండ్కి ముందే తెలిసిపోతుందా ఏంటనేది నాకైతే అస్సలు ఏమీ తెలియదు. చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఒకవేళ తెలిసిపోయినా అతను ఎలా డ్రామా చేస్తారు నేను ఎలా చేస్తాను ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే ఇక్కడితో ఇదండి ఈ 5 yearsలో నేను తీసుకున్న బిగ్ డెసిషన్. అది కూడా మా హస్బెండ్ గురించి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకేలేండి కొన్నిసార్లు అదే కాకుండా ఇది కూడా ఉండాలి, 2 కూడా ఉండాలి లైఫ్లో. ఎంజాయ్మెంట్ ఉండాలి అండ్ అలాగే సేవింగ్స్ కూడా ఉండాలి. ఇంకా ఆ సేవింగ్స్లో మనం ఒక 20% ఇలా ఎంజాయ్మెంట్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదనేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదనేది ఒక్కసారి కమెంట్లో చేయండి. ఒకవేళ మీరు కమెంట్ వద్దు అని చెప్పినా కానీ ఇంకా నేను ఏమి చేయలేను, ఆల్రెడీ అడ్వాన్స్ కూడా కట్టేసి వచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట. ఇంకా మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇచ్చాక అతని రియాక్షన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోస్లో అయితే వస్తుండే. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.